గైస్, రీసెంట్గా మన సూర్య అన్న అండ్ పూజ హెగ్దే వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన రిట్రో అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, చిన్నప్పుడే తన పేరెంట్స్ నుంచి విడిపోయి తిలక్ రాజ్ అనే ఒక గ్యాంగ్స్టర్ దగ్గర పెరిగిన మన హీరో ఏమో రుక్మిణి అనే అమ్మాయిని లవ్ చేస్తాడు అండ్ తనను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, మన హీరో రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడా లేదా, అసలు తను ఎలా గ్యాంగ్స్టర్ లా మారతాడు అండ్ ఆ తరువాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎంగేజింగ్ గా సూపర్ ఉందన్నమాట. అండ్ ఇందులోని ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ లో ఎప్పట్లాగానే మన సూర్య అన్న చించి పడేశాడండి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో తనను తను మిర్రర్ లో చూసుకునే సీన్ లో అయితే తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా లైక్ పూజ హెగ్దే, జయం రవి గారు, జోజు జార్జ్ గారు, ఇలా ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి, బాగానే పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీకి మన సంతోష్ నారాయణ ఇచ్చిన బీజిఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, తెలుగు డబ్బింగ్ ఇవన్నీ కూడా పర్లేదండి, బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఫస్ట్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ గా బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకు స్లో పేస్ లోనే రన్ అవుతుందండి. దీనికి తోడు దీని డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారి స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్ ఈ రెండు రొటీన్ గా ఉండడం వల్ల మూవీ అయితే బాగా ప్రెడిక్టబుల్ గా రన్ అవుతుందన్నమాట. ఇంకా ఇందులోని విలన్స్ యొక్క క్యారెక్టరైజేషన్స్ చాలా వీక్ గా ఉన్నాయి అండ్ ఎడిటింగ్ వర్క్ ని ఇంకాస్త బెటర్ గా చేసుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీకి మన సంతోష్ నారాయణ ఇచ్చిన సాంగ్స్ మాత్రం నాకైతే అంతగా నచ్చలేదండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ రిట్రో మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి.